సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఒక ఆలు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక కప్పు వేసేసుకుంటున్నాను. ఒకటి తీసుకున్నాను. టమాటా కూడా ఒకటి తీసుకున్నానండి. ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చి బఠానీలు ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి. ఒక క్యారెట్ పెద్దది తీసుకున్నానండి. చిన్న కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. మంచి కలర్ కోసం ఒక బీట్రూట్ కూడా ఒక హాఫ్ కప్పు వేసేస్తున్నాను. ఇందులోకి 1.5 కప్పు వాటర్ వేయాలండి. ఇవి ఉడకడానికి 1.5 కప్పు వాటర్ అనేది వేయాలి. చూడండి, ఇలా వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి దీన్ని మనం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలండి. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం మంచిగా ఉడకనిచ్చుకోవాలండి. ఈ విధంగా 3-4 అయినా పర్లేదండి. విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ కూడా వేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్లు బటర్ అనేది 2 వేసుకొని ఇలా కరిగిన తర్వాత మనం ఇందులో జీలకర్ర అండి, ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. జీలకర్ర వేగిన తర్వాతనే మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో మనకు పావ్ బాజీ మసాలా దొరుకుతుందండి. అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు పావ్ బాజీ మసాలా వేసానండి. ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ల పావ్ బాజీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అండి. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకొని చూసుకొని వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్లేదండి. ఇలా ఇవి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం అందులో వేసాం కదండి, చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కసూరి మేతి అండి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. ఇది మెయిన్ అండి, పావ్ బాజీలోకి టేస్ట్ రావడం కోసం ఇది కంపల్సరీగా వేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది వేస్తే. చూడండి, దీనిలా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే మంచిగా ఉడుకుతుందండి. ఇవి ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా మంచిగా ఉడుకుతాయండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఉడుకుతునేటప్పటికి మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ, ఇవి మొత్తం చల్లారిన తర్వాత మొత్తం ఓపెన్ చేసేసి వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. వీటిని అన్నిటిని మెత్తగా రుద్దాలి. అప్పుడే మనకు చక్కగా మెత్తగా ఉంటుందండి. ఉడికాయండి, చాలా చక్కగా ఉడికిపోయాయండి అన్ని వెజిటేబుల్స్ మనకి. ఇలా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకొని దీన్ని మన ఆ పోపులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని మెత్తగా మెదుపుకోవాలి మనం. కలర్ చూడండి, కలర్ కోసమే బీట్రూట్ వేసానండి. మంచి కలర్ వస్తుందండి బీట్రూట్ వేస్తే, చాలా హెల్తీ కూడా మనకు. చూడండి, ఇలా మొత్తం మెదుపుకోవాలండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకుంటే ఇలా రెడీ అవుతుందండి మనకు. పావ్ బాజీ మసాలా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. మధ్యలో మనం బటర్ అనేది యాడ్ చేయాలండి. ఒక్కొక్క స్పూను యాడ్ చేస్తూ ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండేసుకోవాలండి. ఈ విధంగా చూడండి మనకు రెడీ అయిపోయిందండి. ఒక 2, 3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. ఇలా అన్నీ వేసుకొని చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. ఇది అయిపోయిందండి. మనం దీన్ని పక్కన పెట్టేసుకొని మనం బ్రెడ్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కదండి. అందుకోసం కొద్దిగా బటర్ తీసుకొని బటర్ మొత్తం కరిగించుకోవాలి. ఈ విధంగా బటర్ కరిగిన తర్వాత ఇది పావ్ బాజీ బ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంతకుముందు మన పావ్ బాజీ మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి దీనిపైన బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసి మనం మధ్యలో కట్ చేసి బ్రెడ్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనం బయట తినే కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటారండి. చూడండి ఇంతే అండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా పావ్ బాజీ బ్రెడ్ అనేది రెడీ అయిపోయిందండి మనకి ఇంట్లోనే. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.